తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం రేపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేశారు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన రాజకీయ ప్రయాణం, పార్టీ పరిస్థితులు, కుటుంబం గురించి మాట్లాడారు. ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పారు. అయితే లక్ష్యాన్ని చేరుకోవటానికి 10 ఏళ్లు లేదా 20 ఏళ్లు పట్టొచ్చని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొంతకాలంగా సొంత పార్టీపై కవిత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని ఆమె గతంలో చెప్పారు. అయితే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. తనకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని ఈ ఇంటర్వ్యూలో కవిత తేల్చి చెప్పారు. తన భవిష్యత్తు బీఆర్ఎస్ తోనే అనుబంధంగా ఉంటుందని అన్నారు. పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలే తనను అసంతృప్తికి గురి చేశాయని అన్నారు. బీఆర్ఎస్ ను తినేస్తున్న కొందరు దయ్యాలు ఉన్నాయని, పార్టీ వ్యవస్థను లోపలి నుంచే పాడు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అటువంటి వారిని పార్టీలో కొనసాగిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో ప్రత్యేకంగా కల్వకుంట్ల కుటుంబంలో అన్నా చెల్లెళ్ల పోరు జరుగుతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. కవిత బీఆర్ఎస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకుంటారు అన్న పుకార్లు కూడా షికార్లు చేశాయి. దీనిపైన కవిత స్పందించారు. తన సోదరుడు కేటీఆర్ తో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. రాజకీయంగా మాత్రమే లేఖ లీక్ అయిన దగ్గర నుంచి కొంత గ్యాప్ వచ్చిందని కవిత అంగీకరించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పారు. నేను పార్టీని ఓన్ చేసుకున్నానని, పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపారు. మరి పార్టీ నన్ను ఓన్ చేసుకుందా లేదా అన్నది పార్టీనే చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపైన కవిత స్పందించారు. కేసీఆర్ అలాంటి పనులు చేయరని, కింది స్థాయి అధికారులు అలాంటివి చేసే అవకాశం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తనకు ఆసక్తి ఉందన్నారు. తన సామాజిక సేవా సంస్థ తెలంగాణ జాగృతిని మళ్లీ ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక ఈ క్రమంలోనే కవిత చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. ఆమె రాజకీయ వ్యూహాల్లో రాటుదేలిపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.